నారదుడు వెళ్లిపోయిన తర్వాత వ్యాస మహర్షి తన ఆశ్రమంలో ధ్యానంలో మునిగిపోయారు. ఆయనకు భగవంతుడైన శ్రీకృష్ణుడు, ఆయన మాయాశక్తి మరియు ఆ మాయ వల్ల జీవులు పడుతున్న కష్టాలు స్పష్టంగా కనిపించాయి. అజ్ఞానంలో ఉన్న మానవాళికి భక్తి మార్గాన్ని చూపడానికే ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించి తన కుమారుడైన శుక మహర్షికి నేర్పారు. ఈ నేపథ్యాన్ని చెబుతూ సూతగోస్వామి అసలు కథలోకి వెళ్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు తొడలు విరిగి చనిపోయే స్థితిలో ఉన్నాడు. తన మిత్రుడిని సంతోషపెట్టాలని అశ్వత్థామ ఒక నీచమైన ఆలోచన చేశాడు. అర్ధరాత్రి సమయంలో కత్తి పట్టుకొని పాండవుల స్థావరానికి వెళ్తాడు. నిద్రపోతున్న ద్రౌపది 5 కుమారులను పాండవులు అనుకొని చంపేస్తాడు. తను చేసిన పనిని దుర్యోధనుడికి చెప్పగా ఈ క్రూరత్వాన్ని చూసి దుర్యోధనుడు కూడా సంతోషించలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం తన బిడ్డల మరణవార్త విన్న ద్రౌపది గుండెలు పగిలేలా విలపించింది. ఆమె కన్నీళ్లు చూసి అర్జునుడు చలించిపోయాడు. ద్రౌపది, నీ బిడ్డలను చంపిన ఆ నీచుడి తలను నరికి నీ దగ్గరకు తీసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేసి కృష్ణుడి వెంటబెట్టుకుని రథంపై బయలుదేరాడు. అర్జునుడు వస్తున్నాడని తెలిసి అశ్వత్థామ భయంతో పరుగులు తీశాడు. వేరే దారి లేక ఆఖరి ప్రయత్నంగా తనకు తెలిసిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ఉపసంహరణ అతనికి తెలియదు. ఆ అస్త్రం నుండి వస్తున్న భయంకరమైన వేడిని చూసి ఈ లోకహితం కోసం అర్జునుడు కృష్ణుడిని ప్రార్థించాడు. కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలుసు. ఇప్పుడు అతడు 2 బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాడు. అర్జునుడు అశ్వత్థామను పశువును కట్టేసినట్లు కట్టేసి ద్రౌపది ముందుకి తెచ్చాడు. భీముడు, వీడు పసిపిల్లలను చంపిన హంతకుడు, వీడిని వెంటనే చంపేయాలి అని అంటాడు. ద్రౌపది అశ్వత్థామని చూసి, వద్దు, ఇతను మన గురువులైన ద్రోణాచార్యుల కుమారుడు. ఇతడిని చంపితే ఇతని తల్లి కృపి కూడా నాలాగే పుత్రశోకంతో అలమటిస్తుంది. గురుపుత్రుడిని చంపడం ధర్మం కాదు, ఇతడిని వదిలేయండి అని వేడుకుంది. అక్కడ ఒక ధర్మ సంకటం ఏర్పడింది. అర్జునుడు తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి, ద్రౌపది మాట వినాలి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక మార్గం చెప్పాడు. ఆతతాయిని చంపడం ధర్మమే, కానీ బ్రాహ్మణుని చంపకూడదు. కాబట్టి ఇతని తల మీద ఉన్న మణిని తీసేసి ఇతని జుట్టును కత్తిరించు. అది చావడం కంటే పెద్ద అవమానం అని సెలవిచ్చాడు. అర్జునుడు అశ్వత్థామ తల మీద ఉన్న దివ్యమణిని తీసేసి అవమానించి బయటకు పంపేశాడు. మణిని కోల్పోవడంతో అశ్వత్థామ తన తేజస్సును కోల్పోయాడు. అవమాన భారంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతి భాగంలో అశ్వత్థామ కోపంతో ఏం చేశాడు, పరీక్షిత్తుని శ్రీకృష్ణుడు ఎలా కాపాడాడో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తర్వాతి భాగం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.